క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరగబోయే ఆ మహాయుద్ధం వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ మెగా ఫైట్ కోసం తమ జట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ మొదట ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి ఐసీసీకి ఫోర్స్ మేజర్ క్లాజ్ ను ప్రస్తావిస్తూ లేఖ రాసింది. ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే భారీ ఆర్థిక జరిమానాలతో పాటు పాయింట్ల కోత మరియు భవిష్యత్తు టోర్నీలపై ప్రభావం పడుతుందని ఐసీసీ హెచ్చరించింది. ఈ మ్యాచ్ జరగకపోతే ఆతిథ్య దేశమైన శ్రీలంక టూరిజం మరియు ఆదాయం దెబ్బతింటుందని ఆ దేశ అధ్యక్షుడు స్వయంగా పాక్ ప్రధానితో మాట్లాడారు. లాహోర్లో ఐసీసీ, పీసీబీ అలాగే బీసీబీ అధికారుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత పాక్ ప్రభుత్వం తన మొండి పట్టును వీడింది. బంగ్లాదేశ్ కు ఎటువంటి ఆర్థిక జరిమానాలు ఉండవని ఐసీసీ హామీ ఇవ్వడంతో పాక్ శాంతించింది. మ్యాచ్ వివరాలకు వెళ్తే ఫిబ్రవరి 15న ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీలంకలోని ప్రేమ్ దాస్ స్టేడియంలో ఈ పోరు మొదలవుతుంది. క్రికెట్ రాక్షసులు ఈ ఆదివారం మైదానంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కోట్ల మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు.